శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. ఈరోజు వేమన పద్యంలో వేమన స్వామి చూపు, లోచూపు, లోకబుద్ధి, గురుబుద్ధి వీటికి తేడాను స్పష్టంగా చెప్తున్నాడు ఈ పద్యంలో. అది ఎలాగంటే, బ్రహ్మమును ఎరుగదు భావమిందుండెనా, తనువు గుడిగజేసి తన్ను నిల్పి, లోక బుద్ధి విడసి లో చూపు చూడరా, విశ్వదాభిరామ వినురవేమా. బ్రహ్మము గొప్పది, అన్నిటికంటే గొప్పది, తనకు ఎదురు లేనిది, ఇంకొకటి లేనిది, పరిపూర్ణతత్వం, అచలతత్వం, బట్టబయలు. ఎరుగదు. ఎవరు ఎరుగరు? ఈ గుర్తు అనేది ఎరగదు, నేననేది ఎరగదు. ఎందుకు ఎరగదు? భావమెందుండినా, నీ భావము, ఆలోచన, సంకల్పము శరీరంలో ఉన్నప్పుడు, శరీరం లోపల ఉండేటువంటి జీవుడు కించజ్ఞత్వాది గుణములు కలిగి సంకుచిత బుద్ధి కలిగి ఉంటాడు. శరీరం నిజమని, లోకం నిజమనే భ్రాంతి చేత కూడుకొని ఉన్నటువంటి ఈ గుర్తు అనే ఎరుక పరిపూర్ణాన్ని ఎరగదు. శరీర బుద్ధి, ఇది లోకబుద్ధి. లోకబుద్ధి విడిసి గురుబుద్ధికి పూని గురుబుద్ధి చేత పరిపూర్ణాన్ని ఎరగాలి. కాబట్టి ఆ పరిపూర్ణ తత్వాన్ని జీవుడు జీవబుద్ధి చేత ఉన్నప్పుడు, లోకబుద్ధి చేత ఉన్నప్పుడు, శరీర బుద్ధి చేత ఉన్నప్పుడు ఎరగడు. భావం ఎందుండినాడు, శరీరం ఎందు ఉంటి, శరీరం నిజమనే భ్రాంతితో ఉన్నప్పుడు, ఈ భ్రాంతి అనే తెర, ఎరుకనే తెర అడ్డం ఉంది. కాబట్టి బట్టబయలు కానరాదు. సినిమాలో బొమ్మలు ఉన్నంతసేపు తెర ఏ విధంగా కానరాదో, ఎందుకు ఈ అడ్డములై బొమ్మలు అనేటువంటి తెరకు తనకు. ఇప్పుడు తెర కానరాలంటే బొమ్మలను తొలగించాల. ఈ సంచరం అనేటువంటిది ప్రపంచ బుద్ధి, బొమ్మలు. అచల భావం అనే తెర ఉపమానంగా తీసుకున్నప్పుడు. కాబట్టి ఈ బొమ్మలను తొలగించే నేర్పు ఎవరి దగ్గర ఉంది? గురువు దగ్గర ఉంది, కానీ నీ దగ్గర లేదు. ఆ నేర్పు కావాలంటే, పరిపూర్ణమును ఎరిగే నేర్పు కావాలంటే, తన్నువు గుడిగజేసి తన్ను నిల్పి, శరీరం గుడి, గుడిలో ఉండేటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి ఈశ్వరుడు తాను నిలపాల. అంటే చెలించకుండా ఉండాలి. గుడి చెలించదు. నువ్వు చెలించితే గుడి చెల్లించుతుంది. రెండు వేరు కాదు కదా. గుడే ఈశ్వరుడు, ఈశ్వరుడే గుడి. అందులో నివసించేవాడే. శరీరాత్మలు ఒకటే. ఈ శరీరాత్మలు నువ్వు ఆత్మస్వరూపుని అయి ఉన్నంత వరకు చలనమే. దాన్ని విడిచి విధి, జగమును విడిచి సంకల్పం విడిచి జగం ఉండదు. తాను సంకల్ప స్వరూపుడు. తాను ఎట్లా సంకల్పిస్తే శరీరం అట్లా కదులుతానే ఉంటుంది. రెండు వేరు కాదు కదా.
అది స్థిరం చేసి, ఇది స్థిరం చేసి 2. స్థిరం అంటే ఏమని? భ్రాంతితో ఉన్నది అస్థిరం. భ్రాంతి తొలగింది స్థిరం. అది. లోకబుద్ధి ఉన్నంత సేపు ఈ అస్థిరములే. లోకబుద్ధి గురువు చేత ఎప్పుడు విడిసి గురువు బుద్ధి పొందుతావో అప్పుడు స్థిరములైతాయి. ఆ స్థిరముగా ఉన్నప్పుడే నువ్వు పరిపూర్ణాన్ని చూడగలవు. చూడగలవు అంటే తాను వేరు, బయలు వేరా అంటే అట్లా కాదు. తానైన బయలు తాను లేక చూడవలే అనే భావం. అట్లా. అట్లా చూడాలంటే లోక బుద్ధి విడసి లోచూపు చూడరా. లోక బుద్ధి అంటే లోకము నిజమని, తాను నిజమని, ఇంకా దానికి ఇతరం లేదని, తనే శాశ్వతమని అనుకోవడం లోకబుద్ధి. దాన్ని విడిచిపెట్టాలి. ఎవరి చేత విడిచిపెడతావు? గురువు చేతనైతే గాని విడిచిపెట్టడానికి కాదు. అప్పుడు శాశ్వతము, అశాశ్వతము అనేది గురువు చూపితే, అశాశ్వతమైన దాన్ని విడిచి శాశ్వతమైన దాన్ని పట్టుకుంటావు. అది ఇక్కడ లోక బుద్ధి విడిసి లోచూపు చూడరా. ఆ లోపల ఉండే చూపు, లోపల ఉండేటువంటి మాట, లోని మాట సూటిలోనుండంగా అంటాడు. ఇట్టి కనుల బ్రహ్మం ఎట్లు చూడవచ్చు. చూచు కనులు వేరు, చూపు వేరు. చూపులోని చూపు చూడంగవలయురా అని. ఆ చూపులోని చూపు చూసి చూపు ఒట్టిదని చూడడం. చూపు లేనిది, రూపు లేనిది, సుఖము దుఃఖము లేనిది. చూపు చూడక చూచు వారికి సులభమై తానున్నది. ఏమి చెప్పుదు పరమ గోప్యం బెందు దోచకయున్నది. ఏమి లేకను ఏమిగా కను ఏమో ఏమనరానిది. ఆ చూపు చూడ. ముళ్ళును ముళ్ళు చేతనే తీసినట్లు చూపును నిలిపి చూపును చూపు చేతనే తీసివేసినప్పుడే అది తానే బట్టవేలు అనరాదు. రాకుండా ఊరుకుంటావా? ఊరుకుండేది ఇదే, అనేది ఇదే. నిద్రలో ఊరుకుంటావు, కలలో మెలకువలో అంటావు. ఇక్కడ చలనం ఉంది, ఆడ చలనం లేదు. చలనం లేనిది అచలమా అంటే కాదు. ఇది కొద్దిసేపు మాత్రమే చలించకుండా ఉంటుంది. మళ్ళా చలనమే. ఊరుకుండేవాడు తానే, మాట్లాడేవాడు తానే. ఈ 2 కానీ ఊరుకున్నది. అది ఆ స్థానం చూడమంటున్నాడు వేమన గారు.